లెట్స్ సే యూ హ్యావ్ టూ టేబుల్స్, ఒకటి టేబుల్ ఏ ఒకటి టేబుల్ బి. అందులో కాలం వన్ ఏ ఒకటే కాలం ఉంది, ఒకటే కాలం ఉంది. దానిలో డేటా టేబుల్ ఏలో 1 2 3 అండ్ నల్ ఉంది, టేబుల్ బిలో 1 1 3 అండ్ 2 నల్స్ ఉన్నాయి. సో ఇన్నర్ జాయిన్ చేస్తే కౌంట్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ చేస్తే కౌంట్ ఏంటి, రైట్ జాయిన్ చేస్తే కౌంట్ ఏంటి, ఫుల్ జాయిన్ చేస్తే కౌంట్ ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇక్కడ మీకు వాళ్ళు టెస్ట్ చేద్దాం అనుకుంటుంది, ఇక్కడ ఒకటే వన్ ఉంది, ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక నల్ ఉంది, ఇక్కడ 2 నల్స్ ఉన్నాయి. సో దే వాంట్ టు చెక్ అవర్ మన అనాలిసిస్ ఎలా చేస్తాము. ఇప్పుడు నల్స్ జాయిన్ అవుతాయి లేవా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ టూ వన్స్ ఉన్నాయి, సో ఇవి ఎట్లా జాయిన్ అవుతాయి అనేది మనం టెస్ట్ చేద్దాం అనుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్నర్ జాయిన్ అని పెట్టినప్పుడు ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఈ 1 2 టైమ్స్ కౌంట్ అవుతుంది. సో 1 1 ఓకే, అండ్ ఈ 2 ఇక్కడ లేదు కాబట్టి ఇది అవుట్ ఆఫ్ ప్రొపోర్షన్. ఈ త్రీ ఒకసారి వచ్చింది, సో 3 ఒకటి. సో నల్స్ జాయిన్ అవ్వదు. ఓకే, నల్స్ ఇన్నర్ జాయిన్లో ఈ నల్ అనేది కన్సిడరేషన్ లేదు, సో కౌంట్ 3నే ఉంటుంది. ఓకే, నౌ అండ్ లెఫ్ట్ జాయిన్ కన్సిడర్ చేస్తే 1 1 1 లెఫ్ట్ జాయిన్ 1 1 1 2 డిఫాల్ట్ వస్తుంది, ఎందుకంటే ఉన్నా లేకపోయినా లెఫ్ట్లోంచి అన్నీ రావాలి, రైట్. 2 3 ఉంది, ఫైన్. లెఫ్ట్లోంచి అన్నీ రావాలన్నా, సో ఈ నల్లు కూడా వస్తుంది. ఓకే, అప్పుడు మీకు కౌంట్ 5 అంతే కదా, 1 2 3 4 5 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సిమిలర్లీ రైట్ జాయిన్ రైట్ జాయిన్లో కూడా అంతే, 1 ఒకసారి వచ్చింది, ఎస్ 1. ఈ 1కి ఉంది ఇక్కడ లింక్, ఎస్ 1. ఈ 3కి ఒక లింక్ ఉంది, ఎస్ 3. ఏది సారీ ఎటు వెళ్ళిపోయింది, ఈ 3కి ఇక్కడ లింక్ ఉంది, ఎస్ ఇక్కడ 3. నల్స్ డిఫాల్ట్ వచ్చేస్తాయి, ఎందుకంటే ఇవి జాయిన్ అవ్వట్లేదు, డైరెక్ట్ డిఫాల్ట్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా కౌంట్ 5. ఫుల్ అవుటర్ జాయిన్ చేసేటట్టయితే 1 1 ఒకసారి, 1 ఇంకోసారి, ఎస్ 2 లేదు అయినా కూడా వస్తుంది. ఓకే, 2 లేదు అయినా వస్తుంది. 3 ఉంది, ఎస్ ఇక్కడ నల్ ఒకసారి వస్తుంది, ఈ రన్లో వస్తుంది, ఈ 2 నెల్స్ కూడా వస్తాయి. కౌంట్ ఎంత, 1 2 3 4 5 6 7. సో దిస్ ఈజ్ ద కౌంట్. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో దీన్ని క్వెరీలో ఒకసారి మీకు చూపిస్తా, ఇన్నర్ జాయిన్ చేసే కౌంట్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ చేసే కౌంట్ ఏంటి, రైట్ జాయిన్ చేసే ఇన్నర్ జాయిన్. సో టేబుల్ ఏలో మీకు డేటా ఇలా ఉంది, ఆల్రెడీ మీకు చెప్పినట్టు టేబుల్ ఏలో డేటా ఉంది 1 2 3 అండ్ నల్. టేబుల్ బిలో ఎస్ 1 1 3 నల్ ఇది కూడా డేటా ఉంది, రైట్. సో ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేస్తే కౌంట్ ఎంత, కౌంట్ ఆఫ్ స్టార్ ఓకే ఫ్రమ్ టేబుల్ ఏ ఇన్నర్ జాయిన్ టేబుల్ బి ఆన్ a dot column 1 equal to b dot column 1. సో ఇన్నర్ జాయిన్ చేసే కౌంట్ 3. మనం ఏమనుకున్నాం, ఇన్నర్ జాయిన్ చేసే కౌంట్ 3 వస్తుంది అనుకున్నాం, ఎస్. లెఫ్ట్ జాయిన్ చేసే కౌంట్ ఎంత వచ్చింది, లెఫ్ట్ జాయిన్ చేసే కౌంట్ 5, ఎస్ మనం కూడా కౌంట్ 5 వచ్చింది. రైట్ జాయిన్ చేస్తే ఏమొచ్చింది, రైట్ జాయిన్ చేసినా 5 వచ్చింది, ఫైన్. ఓకే, ఫుల్ జాయిన్ చేస్తే 7 వచ్చింది, ఎస్ ఫుల్ జాయిన్ చేస్తే 7 వస్తుంది. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇది కంపల్సరీ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది.